శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే ధనస్సు రాశిలో చంద్రుడు, శని రవి బుధులు ముగ్గురు కూడా కుంభరాశిలో, శుక్ర రాహువులు మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక వారాంతంలోకి వచ్చేటటువంటి గ్రహ మార్పులు ఏవి అంటే, చంద్రగ్రహము మీనరాశిలోకి వచ్చి ఉన్నది, బుధగ్రహము మీనరాశిలోకి వచ్చినది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల మార్పులు జరగలేదు. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే శుక్రరాహువుల కలయిక గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కళలలోకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అలాగే అన్యోన్యతలు దెబ్బతీయడము. అవి ఏ రకమైన అన్యోన్యతలు అయినా కానీ, భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేయసీ ప్రియులు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, అలాగే గురు శిష్యులు అవ్వచ్చు. ఏ రకమైన ఆత్మీయత అనుబంధాలు ఏ ఇద్దరికి ఉన్నా కూడా అది విడగొట్టడానికే శుక్రరాహువుల కలయిక దోహదం చేస్తుంది అని తెలియచెప్పడం జరుగుతుంది. ఇక శని రవి బుధుల విషయంలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉండేటటువంటి పరిస్థితి, రక్తానికి సంబంధించి, అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, స్వెట్టింగ్ ప్రాబ్లం కానీ, అలాగే ఏమన్నా ఈ పడని వస్తువులు తింటే ఎలర్జీ, దానికి సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి 4 గ్రహాల కలయిక కనిపిస్తుంది: శుక్ర రాహు చంద్రబుధ. చంద్రబుధులు ఇద్దరు కూడా, వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పడరు, వ్యతిరేక శత్రుత్వం కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఈ మీనక్షేత్రంలో వారి యొక్క కలయిక గురువుగారికి లోబడి ఉంటుందే తప్ప ఇక ఇతరత్ర చెడు చెయ్యదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక బుధుడు నీచలో ఉంటారు అక్కడ. ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఏదైనా వినికిడి జ్ఞానం కోల్పోవడం కానీ, అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం కానీ, బుద్ధిమాన్యత కానీ, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ పరిహారాలు ఏమిటి అనేది రాసుల్లో తెలియజెప్తాను. ఈ వారం రోజుల కాలాన్ని కూడా మనం పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, పంచమంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, షష్టంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలను ఇస్తోందో దాన్ని మనం ఉత్తమమైన ఫలితాలుగానే మనము దాన్ని పరిగణనలోనికి తీసుకుంటాము. ఏదైనా మీకు మంత్ర సాధన ఉన్నట్లయితే ఇంకా మంత్ర సాధనని ఎక్కువ సేపు చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇది చాలా మీకు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ చాలా చక్కటి ప్రశాంతతని తెచ్చిస్తుంది. ఒక భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం ద్వారా భగవంతుడితో మమేకం అయిపోయి చేసేటటువంటి పనులలో మీకు ఆద్యంతము కూడా ప్రశాంతత వస్తుంది, మానసికమైన శాంతి లభిస్తుంది, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతి లభిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబం బాగుంది. కుటుంబంలో ఏ కలహాలు వచ్చినప్పటికీ, ఏ దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా వాటిని మీరు చిన్నగా పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం బలపడుతోంది. మీ దగ్గర బంధువుల ఆత్మీయతానురాగాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉన్నాయి. ధన ఆదాయం పెరుగుతోంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. పేరు ప్రఖ్యాతులు మీరు కోరుకోకుండానే, మీరు ఊహించకుండానే వస్తున్నాయి. సంతానం చాలా బాగున్నారు. అలాగే కోణస్థానంలో ఉన్నటువంటి కేతువు గారు, ముఖ్యంగా నవమంలో ఉన్నటువంటి కేతువు గారి వల్ల పితృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి దృఢ సంకల్పాలు కానీ, ధైర్యాలు కానీ, పిత్రార్జితాలు కానీ మీ చేతికి వచ్చే అవకాశాలకి నిర్ణయింపబడుతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. దైవ కార్యాలలో పాల్గొంటారు. చాలా ఆనందింపదగ్గ విశేషాంశాలు ఈ వారం మీకు ఉండబోతున్నాయి. వివాహాది శుభకార్యాలు దగ్గరకు వస్తాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏదైనా మానసికమైనటువంటి
ప్రశాంతత కోల్పోకుండా యోగా చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి తృతీయ స్థానంలోకి చంద్రబుధులు కూడా చేరారు. ఇంకా అద్భుతమైనటువంటి కాలం. అంటే 3 గ్రహాల యొక్క ఉనికి తృతీయ స్థానంలో మిమ్మల్ని బాగా అలరిస్తోంది. తృతీయ స్థానంలో ఇన్ని రకాలైనటువంటి పాపగ్రహాలు, బుధుడు గాని రాహువు గాని చాలా అద్భుతం. చంద్రుడు పాపగ్రహం అయితే కాదు కాబట్టి ఫలితాన్ని మాత్రమే తీసుకుంటాం. అయితే పాపగ్రహ రాశిలో ఉండడం కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎంత కఠినతరమైనటువంటి పని అయినా సులభతరం అయిపోతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో ఇంకా ఏమన్నా చేసుకోవాలా అంటే, ఈ చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి అనారోగ్యం లేకుండా ఔషధ సేవ చేసుకోండి. ఏదైనా ఉన్నా తొందరగా తగ్గిపోతాయి అని చెప్పి సూచన చేస్తూ శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.